నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పుడు నడుస్తుంది రాక్షస రాజ్యం నడుస్తుంది అన్న వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పుడు నడుస్తుంది రాక్షస రాజ్యంలో నడుస్తుంది అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? ఒక్క నిమిషం అమ్మా. మనం ఇప్పుడు సమ్మర్ ఎక్కువ ఉంది, బాగా ఎండలు ఉన్నాయి. వెకేషన్కి ఎలాంటి చోట్లకి వెళ్తాం? కూల్ ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోతాం కదా. ఎందుకు? ఇక్కడ వేడిగా ఉంది కదా. నువ్వు అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు? ఈ సమ్మర్నే తీసేయొచ్చుగా. అవుద్దా? అవని పని కదా. నెక్స్ట్, నీకు ఇక్కడ సమ్మర్ ఇబ్బంది పెట్టింది, చల్లగున్న ప్రదేశానికి వెళ్ళిపోయావు, గొడవ లేదు. నెక్స్ట్, ఈ ఊర్లో కరువు ఉంది, పక్కూరికి వెళ్ళిపోయాం. ఈ ప్రాంతంలో నాకు ఇబ్బందిగా ఉంది, పక్కకి వెళ్ళిపోయాం. ఈ ఆఫీస్లో నేను పని చేయలేను, వేరే ఆఫీస్కి వెళ్ళిపోయాం. మరి ఇక్కడ ఇంతమంది రాక్షసులు ఉన్నప్పుడు మెడ కొరికించుకుంటూ గోళ్ళతో రక్కించుకుంటూ నువ్వెందుకున్నావు? వెళ్ళిపోవచ్చు కదా. అంటే బలవంతం. ఇక్కడ అందరు రాక్షసులే ఉన్నారు, మొత్తం రాక్షస రాజ్యం ఇది. ఎటెళ్ళినా మొత్తం ఎత్తెత్తు పళ్ళు వేసుకొని పెద్ద పెద్ద గోర్లు వేసుకొని అంటున్నారు, భయపెడుతున్నారు, వచ్చి తలుపులు దంతున్నారు, మీద పడుతున్నారు. నువ్వు బయట వస్తే చాలా వెంటనే వచ్చేస్తున్నారు, రాక్షసులే. మరి అంత ఇబ్బంది పడుకుంటే ఎందుకు ఉండడు? నువ్వే నరకంలో లేవే, నీకు ఆప్షన్ ఉంది, ఇంకా బతికే ఉన్నాం కదా మనం. సరే, మనకి ఇప్పుడు ఆప్షన్ లేదు, ఆల్రెడీ చచ్చిపోయి నరకానికి వచ్చాము అంటే ఖచ్చితంగా రక్కించుకోవాలి, నూనెలో వేయించుకోవాలి. మరి ఇంతమంది రాక్షసుల మధ్య ఎందుకు? అది లేని చోటుకి వెళ్ళిపోవచ్చు కదా. అంటే అలాంటప్పుడు సరే నేను ఇక్కడే ఉండాలి అనుకున్నప్పుడు కళ్ళతో, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అవతల మనిషి కూడా అలాగే ఉన్నాడు. నీకు ప్రపంచమంతా రాక్షసంగా కనబడుతుంది అంటే అది నీ మానసిక సమస్య. నీ మానసిక సమస్యకి అవతల వాళ్ళని నిందించడం దేనికి? మనం కదా దాని నుంచి తేరుకొని బయటికి రావాలి. ఇప్పుడు నువ్వు నాకు రాక్షసులా కనబడుతున్నావమ్మా. ఇప్పుడు నువ్వు రాక్షసులా ఎవరికి కనబడట్లే, మీరు అందరూ ఉన్నారు. నాకు ఎటు తిరుగు అందరు రాక్షసుల్లా కనబడుతున్నారు. సో నాకు కదా ఏదో అయ్యింది, నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి, లేదా ఉన్న చోట నేను ఉండాలి అనుకుంటే ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. దిస్ ఈజ్ వాట్ సొల్యూషన్ ఫర్ దిస్. రాక్షస రాజ్యం అంటే ఇప్పుడు సరే నువ్వు గెలిచినావు, అప్పుడు ఒక 5 ఏళ్ళు పాలించావు, నిన్ను కూడా చాలామంది అన్నారు రాక్షస రాజ్యం అని. ఎవరన్నారో తెలుసా? తాగుబోతులు అన్నారు. తాగుబోతులే పాపం, వాళ్ళకి పాపమనే అంట. తాగుడు వాళ్ళ ఎమోషన్ మా, నేను అదేం తప్పను. ఎందుకంటే మార్కెట్లో దొరుకుతుంది, నీకు కిలో కందిపప్పు ఎలా దొరుకుతుందో ఫుల్ బాటిల్ కూడా అలాగే దొరుకుతుంది రోడ్డు మీద. అది అమ్మినప్పుడు నువ్వు కొనుక్కోవడం నేను తప్పను. సరే, ఏదో నీ ఎమోషన్, ఇంత తాగుదాం అనుకున్నావు, తెచ్చుకున్నావు. రోజు తాగే నీ మైండ్ని మార్చేసింది, ఏదేదో అయిపోయింది. మనిషి ఎప్పుడు రాక్షసుడు అవుతాడో తెలుసా? వాడికి రోజు దొరికేది ఒకసారిగా దొరకదు, ఇంకెప్పుడు దొరకదు అనుకున్నప్పుడు రాక్షసుడు అవుతాడు. రెగ్యులర్గా మందుకు అలవాటు పడ్డోళ్ళు ఆ మందు దొరకకపోతే నిజంగా తాగుబోతులు ఇంకా రాక్షసులు అవుతారు, ఇంకా చాలామంది. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ నువ్వు ఉన్న చోట చుట్టుపక్కల అందరు రాక్షసులు ఉన్నారు అనుకుంటే వాళ్ళందరూ రాక్షసులు మార్చింది కూడా నువ్వే. 5 ఏళ్ళు వాళ్ళకి ఏం దొరకకుండా చేసి 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 మొత్తం మనిషి ఇట్లయిపోయి జోంబిల్లా తయారైపోయారు. నువ్వే ఇప్పుడు వాళ్ళందరూ మీద పడుతున్నారంటే వాళ్ళు ఎందుకు అలా తయారు చేసుకున్నావు? నువ్వు చెప్పు. అవసరం లేదు కదా. నువ్వు చేయించుకొని వాడు నా మీదకి వస్తున్నాడు అంటే ఎవడొస్తున్నాడు నీ మీదకి? ఎవరు ఓడినా గెలిచిన వాళ్ళు రాక్షసుల్లాగే కనబడతారు. మనం ఏం చేయాలనేది ఉండదు అక్కడ. దానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది రాక్షసి అంటావు. నువ్వు చదువు, నీకు రాదా? మరి నువ్వు ఏదో చేస్తే నిన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. నువ్వు ఏం చేయలేదని అక్కడ కూర్చోబెట్టారు నిన్ను. నీకు రిజల్ట్ని జీర్ణించుకోలేకపోవడం అది ఎంతవరకు కరెక్ట్? రిజల్ట్ని జీర్ణించుకోవాలి. మనం చేసిన తప్పులే పేపర్లో ఉంటాయి. మనం అన్ని కరెక్ట్లు చేస్తే పేపర్లో 100కు 100 ఉంటాయి. మనం చేసే తప్పులకి 10/100, 11/100, 0/100, 20/100 ఉంటాయి. మనం అది ఒప్పుకోవాలి. నీకు మార్కులు వేసింది రాక్షసే. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు రాక్షసులే. అందరూ రాక్షసులే, మనం మంచోళ్ళం. అదే ఎట్లా కుదురుతుంది చెప్పు? సో ఇది నాట్ ఓన్లీ జగనే కదా, అందరి మైండ్లోనూ ఉంటుంది.
ఓటమిని ఎవరు యాక్సెప్ట్ చేయరు అంత ఈజీగా, గెలుపుని యాక్సెప్ట్ చేసినంతగా. ఈవెన్ ఇప్పుడు మొన్న మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ సింగర్ ప్రవస్తి తీసుకుందాం, ఎలిమినేట్ అయిపోతేనేమో జడ్జిలందరూ రాక్షసులు, అదే కప్పివ్వు ఆ పిల్లకి. అసలు తెలుసా, నా ప్రతిభకు మెచ్చి ఆ? నీకు 100కు 100 మార్కులు వేస్తేనేమో నీ రాత్రంతా కష్టపడి తెలుసా నేను ఎలా సాధించాను, 100కి 20 వేస్తే టీచర్ రాక్షసి, ఎప్పుడు చూడు అందరికి మంచి మార్కులు వేస్తుంది, నన్నే ఇట్లా నేను క్లాస్లో కూర్చుంటే చాలు ఇట్లా చూస్తుంది అంటావు. నువ్వు సరిగ్గా చదివితే అలా ఎందుకు చూస్తారమ్మా? ఇప్పుడు జనాలందరూ నిన్ను ఎందుకు అలా చూస్తున్నారు, ఎందుకు నిన్ను వెనకబెట్టారు? నువ్వు ముందుకు రావడానికి ట్రై చేయాలంటే నువ్వు కృషి చేయాలి. నిన్ను తీసుకొచ్చి ఫ్రంట్ బెంచ్లో ఎవరు కూర్చోబెట్టరు, మనం రావాలి అక్కడ దాకా. మనం రావాలంటే ఏం చేయాలి? అవతల వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళలాగే మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి. అవతల వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళు ఏదో చేసి వెళ్ళారు, అది తెలుసుకో అదేంటనేది. హామీలా కావచ్చు, లేకపోతే జనాల నమ్మకం సంపాదించుకోవడమా కావచ్చు, లేకపోతే భరోసా ఇవ్వడమా కావచ్చు, ఏదో చేశారు మంచి కాబట్టే వీళ్ళందరూ వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. నువ్వేదో చేసావు చెడు కాబట్టే నిన్ను వెనకేసారు. దానికి మనం ఆ కట్టుబడి ఉంటే, నిజాన్ని నిజాయితీగా ఒప్పుకుంటే, నిజంగా ఇంకో రోజు ఆ స్థాయికి మళ్ళీ నువ్వు కూడా వెళ్తావు. ఆబ్వియస్లీ యూ కెన్, నీ వల్ల అయింది. అంటే ఇప్పుడు ఏంటి, మొత్తం పెద్ద సభ జరిగింది, కూటమి ప్రభుత్వం ముందు అందరు రాక్షసుల్లా కనబడుతున్నారు నీకు ఇట్లా టీవీ ఆన్ చేసినప్పటి నుంచి. నీ మానసిక సమస్య అది. మనం సెట్ అయితే వాళ్ళందరూ మళ్ళీ మనుషుల్లాగా అనిపిస్తారు. మరి ఒక నిమిషం, ఇప్పుడు వీళ్ళందరూ రాక్షసులు, అందరు రాక్షసులే. నువ్వు గెలిచినప్పుడు కూడా నిన్ను ఎవరో అంటారు కదా, ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ రాక్షసులు. మరి నువ్వు గెలిచినప్పుడు అద్దంలో నీ మొహం ఎలా కనిపిస్తుంది? పెద్ద పెద్ద గోర్లేసి పళ్ళు వేసుకుంటే అని ఇలా ఉండదు. అప్పుడు నువ్వు రాక్షసుడివేగా. అంటే నీ ఉద్దేశంలో గెలిచిన వాళ్ళు రాక్షసులు, గెలవడం ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు గెలిచిన వాళ్ళందరూ రాక్షసులు. మరి ఆ రాక్షసుల గెలుపు కోసం నువ్వెందుకు తహతహలాడుతున్నావు? రాజకీయాలు వదిలేయచ్చు కదా. ఇప్పుడు రేపు రోజు నువ్వు కూడా గెలిచి నువ్వు రాక్షసుడివే. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ రాక్షసులు కదా, రాజ్యం వెళ్తుంది రాక్షసులు. ఆ కుర్చీ కోసం నువ్వెందుకు పోటీ పడుతున్నావు? ఆ ప్రతిపక్ష హోదా కోసం నువ్వెందుకు పోటీ పడుతున్నావు? అసెంబ్లీలో అందరూ రాక్షసులే. సంతోషం, నువ్వు పోటీ పడితే నువ్వు కూడా రాక్షసుడు అయిపోతావు. నీకు యుద్ధం జరుగుద్ది. సైలెంట్గానే ఉండొచ్చు కదా. కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. సో 11 నెలల్లో కూడా మనకి బాగా ఇప్పుడు అర్థమైంది, ఏం పరిపాలన లేదు. నా వ్యాఖ్యలను ఎలా చూడాలి? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఒక నిమిషం, ఏం పరిపాలన లేదు ఆయన అడుగుదా? ఏమీ లేదు అంటే కూటమి ప్రభుత్వం అయిన 11 నెలలు నీకు ఏ రోజు టీవీలో కానీ సభల్లో కానీ బయట కానీ చంద్రబాబు నాయుడు గారు కనబడలేదా? ఆయన గెలిచిన వెంటనే ఎక్కడికో లండన్ పోయి ఇప్పుడు వచ్చాడా? నెక్స్ట్ అప్పటి నుంచి ఎవరు కనబడట్లేదా? కనిపిస్తూనే ఉన్నారు కదమ్మా ఏదో ఒక సందర్భంలో. మరి పాలన లేదు అని ఎలా అంటావు? అండ్ నెక్స్ట్ సరే, అసెంబ్లీలో నువ్వు వెళ్ళే అసెంబ్లీలోనే రోజు కొట్లాడుతున్నారు కదా, ఇప్పటివరకు చాలా సమావేశాలు అయ్యాయి. మరి ఏమి అభివృద్ధిలో వాళ్ళందరూ వచ్చి ఇలా కూర్చుంటారు. 3 hours అయిన తర్వాత స్పీకర్ గారు బాయ్ అటెండెన్స్ ఇచ్చామని అంటారు, వెళ్ళిపోతారు. మరి అక్కడ చర్చలు ఎందుకు జరుగుతున్నాయి? పాలన ఏదో ఉంటేనే కదా అసెంబ్లీలో చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు జరిగితేనే కదా నువ్వు ఇది కాదు ఇది రైట్ ఇది కానీ ఖండిస్తావు. మరి ఏమీ జరగలేదని నువ్వు ఎలా అంటావు? మరి ఏమీ జరగనప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు? ఏమీ లేదు కదా అక్కడ. అంటే నువ్వు ఖండించడానికి ఏమీ లేదు అక్కడ, పాలన జరగట్లా. పాలన లేనప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లా. పాలన జరిగితే ఇది మంచిది ఇది చెడుది అని మాట్లాడడానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. ఇక్కడ అసలు ఏమీ జరగట్లా. పాలకుడు లేడు, వెళ్ళిపోయాడు, ఎక్కడికి లండన్ వెళ్ళిపోయాడు. మరి ఇంకా నీకెందుకు ప్రతిపక్ష హోదా? వెళ్ళి సైలెంట్గా కూర్చొని రావడానికి అవసరం లేదు ప్రతిపక్ష హోదా. దానికోసం కూడా నువ్వు పోరాడదు. నువ్వు ప్రతిపక్ష హోదా కోసం పోరాడావు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో జరుగుతుంది, దాన్ని నువ్వు ఖండించడానికి నీ గొంతు ఇంకా గట్టిగా కావాలని అర్థం. నీ గొంతు ఇంకా గట్టిగా కావాలనే అర్థం అంటే అక్కడ ఏదో జరుగుతుందని అర్థం. అక్కడ ఏదో జరుగుతుందంటే అక్కడ పాలన జరుగుతుందని అర్థం. మరి ఇప్పుడు నువ్వు లేదని ఎలా అంటావు? నిజంగా ప్రతిపక్ష హోదాకి నువ్వు అప్లికేషన్ పెట్టావు అంటే ఇక్కడ పాలన జరుగుతుందనే అర్థం. ఇవి లాజికల్ పాయింట్స్. ఊరికే సింపుల్గా కూర్చొని ఏమీ లేదు అంటే కుదరదు. మనం ఏం మాట్లాడినా దానికి 100 ఉంటాయి. ప్రతిదీ అడ్డు తిరిగి 100 ఉంటాయి. 11 నెలలు అయింది, పాలన లేదు. మరి ఈ 11 నెలలు నువ్వు కూడా కూర్చో, నీ ప్రతిపక్ష హోదా వద్దు. పాలన జరిగినప్పుడు రా నువ్వు ఖండించడానికి, ఇది తప్పు ఇది రైట్ అని. కానీ ఇచ్చిన హామీలు ఏది ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఇప్పుడు అమరావతి పునఃప్రారంభిస్తున్నారు
అన్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి మరి? ఎందుకంటే ఇచ్చిన హామీలు అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతులకి కావచ్చు. సో అదేది ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇప్పుడు అమరావతిని పునః ప్రారంభిస్తున్నారంటే ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఇంకొకటి కూడా స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే మీద పడి రక్కకూడదు. అదేది ఇదేది ఇదేది అదేది అని స్టెప్ బై స్టెప్ అన్నీ సెట్ అవుతానే వస్తాయి. ఇప్పుడు కూడా గెలిచిన వెంటనే మొత్తం ఫైళ్ళని మొహం మీద పెట్టి మెడ మీద కత్తి పెట్టి వాట్ ఈస్ దిస్ అని అడగకూడదు. ప్రతిదానికి ఒక సమయం పడతా ఉంటుంది, ఏ నిర్ణయం తీసుకోవడానికైనా సరే. అండ్ ఇంకొకటి, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే పాత ప్రభుత్వం మనకి మిగిలి చెల్లిన చండాలం ఏమైతే ఉంటే అవన్నీ కడిగేసుకుంటూ రావాలి. వాళ్ళ అప్పులు మిగిల్చారా, ఇంకేమన్నా పనులని మధ్యలో ఆపేసి వెళ్ళారా, దాన్ని కొనసాగించాలా వద్దా, లేదా పూర్తిగా కూల్చేద్దాం, అంటే ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ సవరణలు చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్ ఆలోచించుకుంటూ దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనేది తీసుకెళ్ళాలి. సో అలా 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 ముందుకెళ్ళాలి. దేనికైనా టైం టేకింగ్ ప్రాసెస్. ఓవర్ నైట్ నువ్వు కూడా ఏమి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదే. ఇప్పుడు జగన్ గెలిచిన వెంటనే ఆయన హామీలన్నిటి గబగబ ఫస్ట్ డే నెరవేర్చాడా? తనకు టైం పట్టింది. ఎవరికైనా టైం పట్టారు. టైం అనేది అంతే, ప్రతి ఒక్కరికి వస్తుంది. దానికి ఇమీడియట్లీగా నువ్వు ఇప్పుడు జరగలేదు, అప్పుడు జరగలేదు, ఎందుకు జరగలేదు అని చెప్పి కట్టలు తెంచుకొని కూర్చుంటే ఇంకేం చేస్తాను చెప్పు. అండ్ నెక్స్ట్, నీకు జనాలందరూ పాలకులందరూ రాక్షసులుగా కనబడుతున్నారు అంటే అది నీ మానసిక సమస్య. లేదు అయినా సరే అలాగే కనబడుతున్నారు వీళ్ళు రాక్షసులే అంటే నీ ఆప్షన్స్ నీకు ఉన్నాయి. ఉండకుండా ఇంకో దగ్గరికి వెళ్ళి మంచి మంచి వాళ్ళు అదేంటిది రాక్షసులు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అక్కడ ఉండు, వాళ్ళతో పాటు కూడా ఉండొచ్చు, పెద్ద విషయం కాదు. అండ్ ఓటమిని జీర్ణించుకోవాలి ఎవరైనా సరే. జీర్ణించుకుంటేనే గెలుపు ఎలా గెలవాలనేది థాట్ వస్తుంది. నువ్వు ఇంకా ఓటమినే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉంటే నెక్స్ట్ గెలవడానికి నీకు వేరే స్టెప్సే ఉండవు. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రతిపక్ష హోదా నువ్వు అప్లై చేసావు అంటేనే పాలన జరుగుతుంది అని అర్థం. అది కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఏ పాలన జరగకపోతే ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు, ఎందుకంటే ఏమీ జరగట్లేదు కాబట్టి. సో ఇన్ని అంశాలు ఒక 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ఆయనకి తెలియదు అని అయితే నేను అనుకోను. మరి ఆయన ఎందుకు అలా అన్నాడో నాకు. సో ఇంకొకటి, ఈ రోజున అమరావతి పునః ప్రారంభిస్తున్న సందర్భంలో ఈ సభకి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది, కానీ అటెండ్ అవ్వలేదు. ఎందుకు అంటే మీరు ఏం చెప్తారు? 1 సెకండ్, ఎక్కడైనా సరే ఆ క్లాస్లో అందరూ పాస్ అయ్యారు, ఒక అమ్మాయి ఫెయిల్ అయింది. ఈ క్లాస్ అందరు కలిసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు, ఈ పిల్ల ఇక్కడే ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు స్కూల్ డే యానివర్సరీ జరిగిద్ది. అక్కడికి అంటే ఇప్పుడు క్లాస్ అంటావా, నువ్వు గుట్టు చప్పుడు కాకుండా వస్తావు, గుట్టు చప్పుడు కాకుండా వెళ్తావు. ఫంక్షన్ జరిగితే అందరు కలవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. 10 మంది మా క్లాసే కానీ ఫెయిల్ అయ్యి అక్కడ ఉంది అని చెప్తే అది నువ్వు జీర్ణించుకోలేవు. కాబట్టి వెళ్ళకపోవడమే బెటర్ అనుకుంటావు. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లై చేసుకో. అంటే నీట్గా చెప్పడానికి ఇంకేం చెప్పలేం కదా, బికాస్ నలుగురు వస్తారు, ఆయన లాస్ట్ టైం అప్పుడెప్పుడు ఆయన ఇప్పుడేం లేదంట అని మాట్లాడితే ప్రతి మొహాన్ని చూసి నవ్వలేం, ప్రతి ఒక్కరిని చూసి ఉండలేం. పైగా అక్కడ వాళ్ళు ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, నీకు అవి నచ్చవు ఎలాగూ. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇక ఫంక్షన్కి అటెండ్ అయ్యావనుకో, రేపు అసెంబ్లీలో నువ్వు ఖండించడానికి ఉండదు. నువ్వు కూడా వచ్చావు కదా, మన ఇంటికి వచ్చావు కదా, తిన్నావు కదా, వెళ్ళావు కదా అంటారు. వచ్చావు, వాళ్ళు ఏవో చేసే ఓఆర్ఎల్లు ఇచ్చారు, బటర్ మిల్క్లు ఇచ్చారు, స్వీట్లు నువ్వు అవన్నీ తీసుకున్నావు కదా. మరి ఇప్పుడు వచ్చి నేను ఖండిస్తున్నాను ఎలా అంటావు? అదేదో అప్పుడే ఆ రోజే నో ఐఎమ్ ఖండించింగ్ అని చెప్పొచ్చు కదా సభకు వచ్చి. సో అందుకు రారు, ఇప్పుడు రారు అనమాట, అటెండెన్స్ ఇవ్వరు. తర్వాత ఈ మీటింగ్ అంతా అయిన తర్వాత దీన్ని సవరించుకుంటూ కూర్చున్నారు. వీళ్ళు ఫస్ట్ వచ్చారు, కూర్చున్నారు, మొదట దీనికి సంతకం చేశారు. అసలు ఎందుకండి ఆ సంతకం, ఇప్పుడు అది అవసరమా? లేదు కదా. తర్వాత ఇది అది దాన్ని పూరించుకుంటూ వస్తారు. దానికోసం వీళ్ళు రారు. అది యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్.